హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు ప్రాణ స్నేహితులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సామాన్య మానవులకు అపూర్వమైన అనుభవాల వల్ల సుఖం కన్నా కష్టమే హెచ్చుగా కలుగుతుంది. ఇందుకు నిదర్శనంగా సౌనక మౌద్గల్యుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం స్వర్ణ నదీ తీరాన ఒక గ్రామంలో సౌనకుడు, మౌద్గల్యుడు అనేవాళ్ళుండేవాళ్ళు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరుండేవారు కారు. ఏ కారణం చేతనైనా ఒకనాడు వారిద్దరూ కలుసుకుని కబురు చెప్పుకోవడం పడకపోతే ఆ రోజు వారిద్దరికీ దుర్దినంగా తోచేది. ఏ ఒక్కరికైనా గ్రామాంతరాన పని పడితే ఇద్దరూ వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండగా మౌద్గల్యుడు మరణించాడు. సౌనకుడు తన స్నేహితుడు శవం పైన పడి దారుణంగా విలపించాడు. నలుగురు బలాఢ్యులు సౌనకుడిని బతిమాలి లాభం లేక పట్టి యువతలకి లాగితేనే కానీ మౌద్గల్యుడి శవాన్ని ఇంటి నుంచి కదిలించడం సాధ్యం కాలేదు. తన ప్రాణ స్నేహితుడి మరణంతో సౌనకుడు కుంగిపోయాడు. అతనికి జీవితమంతా అంధకారమైపోయినట్టు అనిపించింది. ఇంతలో ఒక రాత్రి సౌనకుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో మౌద్గల్యుడు కనిపించాడు. అతను అద్భుతమైన దేవతా వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను సౌనకుడితో, మిత్రమా, నాకు యమలోకంలో పెద్ద పదవి ఇచ్చారు. అక్కడ నేను చాలా అధికారాలు కలిగి ఉన్నాను. అందుచేత మన స్నేహానికి అంతరాయం లేకుండా రోజు మనం అక్కడ కలుసుకునే ఏర్పాటు చేశాను. నువ్వు పడుకోపోయేటప్పుడు ఒక మంత్రం చదివితే నిద్రలో ఉన్నంతసేపు యమలోకానికి వచ్చి నాతో కాలక్షేపం చేయవచ్చు అని చెప్పి మంత్రం ఉపదేశించాడు. మరునాడు ఉదయం సౌనకుడు నిద్రలేస్తూనే తన మనసు చాలా తేలిక పడ్డట్టు గ్రహించి తాను కన్న కల వాస్తవమై ఉండాలనుకున్నాడు. ఆ రాత్రి అతను పడుకుని నిద్రపోయే ముందు తన మిత్రుడు కలలో చెప్పిన మంత్రం చదివాడు. తర్వాత కొద్దిసేపట్లోనే అతను యమలోకంలో ఉన్నాడు. మౌద్గల్యుడు అతనికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పి తన వెంట తీసుకుపోయాడు. ఇద్దరూ వెనుకటిలాగే కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారు. తిరిగి తెల్లవారి నిద్ర మెలకు వచ్చేసరికి సౌనకుడు తన ఎంటనే ఉన్నాడు. అది మొదలు ప్రతి రాత్రి అతను పడుకోబోయేటప్పుడు మంత్రం చదివి యమలోకానికి వెళ్ళి మౌద్గల్యుడితో ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చాడు. మౌద్గల్యుడు చనిపోయాడన్న విచారం అతనిలో ఏమాత్రమూ లేకుండా పోయింది. ఇలా ఉండగా ఒక రాత్రి సౌనకుడి పక్కలో అతని మనుమడు 5 ఏళ్లవాడు పడుకున్నాడు. తాత చదివిన మంత్రం విని వాడు కూడా చదివాడు. సౌనకుడు యమలోకంలో తన వెంట తన మనుమడు కూడా ఉండటం చూసి కాస్త కంగారు పడ్డాడు. అయితే ఆ కుర్రవాడు మాత్రం ఏమీ జంకలేదు. కొంత దూరాన అనేక మంది పిల్లలు ఆడుకుంటూ ఉండడం చూసి వాడు వాళ్ళకేసి పరిగెత్తి వాళ్ళ ఆటలలో చేరిపోయాడు. అది చూసి సౌనకుడు మనసు కుదుట పడింది. అతను మామూలు ప్రకారమే మౌద్గల్యుణ్ణి కలుసుకొని అతనితో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు. కానీ తెల్లవారి తీరా అతను నిద్రలేచి చూసేసరికి మంచంలో అతని పక్క తన మనుమడి నిర్జీవ కళేబరం మటుకే ఉన్నది. యమలోకంలో నుంచి తాను తిరిగి వచ్చాడు, కానీ తన మనుమడు అక్కడే దిగబడిపోయాడు. మళ్ళీ రాత్రి అయిన దాకా తాను ఏమీ చెయ్యటానికి లేదు. ఇంట్లో ఆడవాళ్ళు పిల్లవాడు పోయినందుకు శోకాలు పెట్టారు. మీరేమీ ఆదుర్దా పడకండి, రేపీ పాటికి వాడు బతుకుతాడు అన్నాడు సౌనకుడు. సౌనకుడే కారణమై ఉంటారని వాళ్ళు అనుమానించసాగారు. సౌనకుడికి ఆ పగలు ఒక యుగంలాగా గడిచింది. రాత్రి పడుకుని మంత్రం చదివి యమలోకం చేరుతూనే సౌనకుడు తన మిత్రుణ్ణి కలుసుకుని, నిన్న నా వెంట వచ్చిన నా మనుమడు ఇక్కడే దిగబడిపోయాడు, వాడి కోసం వెతికించు అన్నాడు. ఎక్కడని వెతికించను? అది సాధ్యమయ్యే పని కాదే అన్నాడు మౌద్గల్యుడు. ఎందుకు సాధ్యం కాదు? కుర్రవాడేమన్నా ఉట్టుడియంగా మాయమవుతాడా అన్నాడు సౌనకుడు. అది అసంభవం కాదే అన్నాడు మౌద్గల్యుడు, యమలోకపు వ్యవహారాలు తెలిసినవాడు కనుక. ఈ జవాబుతో సౌనకుడికి ఆరాటం హెచ్చిపోయింది. ఎలాగైనా సరే నా మనుమడి ఆచూకీ తెలుసుకుంటే కానీ నేను ఇంటికి తిరిగి పోవటానికి లేదు. వాడి దుస్థితికి నేనే కారణం అన్నాడు సౌనకుడు. జనన మరణాల చిఠా చూస్తే కానీ తేలదు. మనం చిత్రగుప్తుడి కార్యాలయానికి వెళదాం అన్నాడు మౌద్గల్యుడు. చిత్రగుప్తుడి వద్ద అంతులేని జాబితాలున్నాయి. వాటిని తిరగవేయటానికి చాలా కాలం పట్టింది. అమ్మయ్యా, నీ మనమడి అజ దొరికింది, అదృష్టం. నువ్వుండే గ్రామం పక్క గ్రామంలో ఒక
పంది ఈ రాత్రే 13 పిల్లల్ని ఈనుతుంది. అందులో ముఖాన తెల్లమచ్చగల పిల్లగా నీ మనవడు పుడుతున్నాడు అన్నాడు మౌద్గల్యుడు. అదా అదృష్టం అన్నాడు శౌనకుడు నివ్వెరపోయి. నా ఉద్దేశం మరేమీ లేదు. నువ్వు తెల్లవారుతూనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ పంది పిల్లను చంపేసినట్టయితే నీ మనుమడు తిరిగి బతుకుతాడు అన్నాడు మౌద్గల్యుడు. మరుక్షణంలోనే శౌనకుడికి మెలకువ వచ్చింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి పొరుగురికి వెళ్ళి ఆ రాత్రి ఈయన పంది గురించి విచారించి దాని పిల్లలను లెక్కపెట్టి చూసుకుని తెల్లమచ్చగల దాన్ని డబ్బిచ్చి కొని అక్కడే దాన్ని చంపి ఇంటికి తిరిగి వచ్చాడు. శౌనకుడు తిరిగి వచ్చేసరికి అతని మనుమడు ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు. శౌనకుడి ఆరాటం తీరిపోయింది. కానీ అటు తర్వాత అతను ఎన్నడూ యమలోకానికి వెళ్ళలేదు. తన ప్రాణ స్నేహితుణ్ణి కలుసుకోనూ. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. శౌనకుడికి యమలోక యాత్రల వల్ల నష్టమేమీ కలగకపోగా ఒక విధంగా మేలే జరిగింది కదా. అతను తన ప్రాణ స్నేహితుణ్ణి చూడటం అకస్మాత్తుగా ఎందుకు మానుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, శౌనకుడి మనవడు యమలోకానికి వెళ్ళటానికి గాని దారి తప్పి పంది కడుపున పుట్టడానికి కానీ మౌద్గల్యుడు ఏమాత్రమూ బాధ్యుడు కాడు. అందుచేత శౌనకుడికి ఆ స్నేహితుడిపైన ఆర్ద్రత తగ్గటానికి వేరే కారణం ఉండాలి. అదేమిటంటే యమలోకంలో ఉద్యోగి అయిన మౌద్గల్యుడి మానవ దృక్పథం పూర్తిగా మారిపోయింది. జనన మరణాలు, ఉత్తమ జన్మలు, హీన జన్మలెత్తటము అతనికి పరిపాటి అయిపోయింది. శౌనకుడిలో మానవత్వం ఇంకా మారలేదు. తమ ఇద్దరు మనస్తత్వాలలోనూ ఏర్పడిన తేడాను శౌనకుడు తన మనుమడు పంది జన్మ ఎత్తడం గురించి మౌద్గల్యుడి వైఖరిని బట్టే తెలుసుకోగలిగాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఉండిన స్నేహభావం సడలటం సహజమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.